హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా తమ్నైల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఒక రియాలిటీ షోని ప్లాన్ చేయబోతున్నారు. కొంతమంది మ్యాడ్ అంటున్నారు, కొంతమంది మేడ్ అంటున్నారు. నాకు తెలిసిన అప్డేట్ బట్టి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది షో పేరు అనమాట. సరే, ఏంటి రియాలిటీ షో గొప్పతనం ఏంటి అనుకుంటున్నారా? రియాలిటీ షో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, బిగ్ బాస్లా ఉంటుంది అనుకుంటున్నారా? కాదు, ఇది ఒక డిఫరెంట్ షో అండి. బిగ్ బాస్లో ఏంటి, కామనర్స్ ఇట్లా సెలబ్రిటీస్ ఇట్లా రకరకాల మంది జనాలతో పెట్టి గేమ్ ఆడి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని సర్వైవ్ అయ్యేలాగా ఒక సర్వైవల్ టాస్క్. అయితే ఇక్కడ కపుల్స్ని మాత్రమే తీసుకొస్తారు. అట్లా లివింగ్ ఇన్ రిలేషనా లేకపోతే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళని ఇట్లా తీసుకొచ్చి ఈ షోలో పెట్టడం జరుగుద్ది. సరే, షో ఫార్మేట్ ఏంటి అనుకుంటున్నారా? వీళ్ళకి ఉండడానికి ఒక ప్లేస్ ఉంటుంది, సెపరేట్ రూమ్స్ ఇస్తారు. ప్రతి కపుల్కి ఇండివిజువల్ సెపరేట్ రూమ్స్ ఇస్తారనమాట. అండ్ వాళ్ళకి కెమెరాస్ ఉంటుంది. రూమ్ బయట కానీ ఆ చుట్టుపక్కల కానీ రూమ్లో కానీ కెమెరాస్ ఉంటాయి అనమాట. వాళ్ళకి గొడవ ఆడుకున్నా మాట్లాడుకున్నా, ఒక కపుల్ వేరే ఒక కపుల్ గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నా ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తారనమాట. అయితే ఈ షో తాలూకా ప్రత్యేకత ఏంటంటే, వీళ్ళకి ఫుడ్ ఎవ్రీథింగ్ అంతా ప్రొడక్షన్ హౌస్ ఇస్తుంది కాబట్టి వీళ్ళకి వీళ్ళు చేయాల్సిన పని టాస్క్లు ఆడాలన్నమాట. టాస్క్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళిద్దరికి ఒక కపుల్ ఎంత కంపాటబుల్గా ఉంటున్నారు, వాళ్ళు ఎంత ఒకే మాట మీద ఉండి టాస్క్ ఎలా ఆడుతున్నారు అనేది అయితే చాలా క్యాలిక్యులేటెడ్గా వీళ్ళు మెజర్ చేస్తూ ఉంటారు అనమాట. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ని తేవచ్చు, ఇట్లా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ని తేవచ్చు. అది కూడా చెప్పలేం, ఎందుకంటే ఒక హిందీ షోలో ఇట్లానే జరిగిందండి. ఎంటీవీలో ఈ హిందీ షో వచ్చేదనమాట. సో హోస్ట్ ఎవరైతే ఉండేవారో వాళ్ళిద్దరు కూడా ఒక కపుల్ అనమాట. సో వాళ్ళిద్దరు అనాలిసిస్ బట్టి వాళ్ళిద్దరు ఒపీనియన్స్ ఇస్తూ కూడా ఈ కపుల్స్ని వీళ్ళు ఇట్లా గైడ్ చేస్తూ ఉండేవారు. అయితే ఎలిమినేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, టాస్క్ పెడతారు కదా, టాస్క్లో ఎవరైతే ఏ కపుల్ అయితే ఓడిపోతారో వాళ్ళు లాస్ట్ రావడం వల్ల వాళ్ళకి లీస్ట్ స్కోర్ వస్తుంది అనమాట. అట్లాగా ఇట్లా హౌస్లో ఉన్న కపుల్స్తో పాటు ఇట్లా జడ్జెస్ ఉంటారు. నాకు తెలిసినంత వరకు 3 జడ్జెస్ని పెట్టబోతున్నారు అని అర్థమైంది. ఆ 3 జడ్జెస్ ఓట్స్ ఎవరికి వేస్తారో వాళ్ళు ఆ వారం ఎలిమినేట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే బాగా ఆడలేదు అనడానికి ఓటు వేస్తారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారనమాట. దీనికంటూ మన దగ్గర నుంచి ఓటింగ్ ప్రాసెస్ ఉంటుందా అంటే, నా దగ్గర తెలిసిన అప్డేట్ బట్టి జడ్జెస్ అండ్ హౌస్లో ఉన్న కపుల్స్ చేతిలో మాత్రమే ఉంటుంది. ఇందులో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కపుల్స్ ఉంటాయి, ఎగ్జిట్ ఏమంటారు సడన్గా ఇట్లా 5 స్టార్మ్స్ లాగా మధ్యలో కపుల్స్ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ చాలానే ఉన్నాయన్నమాట. అండ్ ఇదేంటంటే, ఇక్కడ ఒక సెట్ వేయొచ్చు, లేదా ఒక రిసార్ట్ లాగా అట్లాగా వీళ్ళు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు రెంట్కి తీసుకొని ఈ కపుల్స్ని పెట్టచ్చు. బట్ చాలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి అనమాట. ఒక ఫార్మేట్ ఉంటుంది. ఫార్మేట్ లేకుండా అయితే ఇట్లాంటి షో ఏది ప్లాన్ చేయరు. సరే, టీవీలో వస్తుందా అనుకుంటే టీవీలో అయితే రాదండి, ఇది ఓటీటీ ప్లాట్ఫామ్లోనే వస్తుంది. సో ప్రతి ఎపిసోడ్ తాలూకా అప్డేట్ నా ఛానల్లో నాకు తెలియగానే ఫస్ట్ పెట్టడానికి నేను చూస్తాను. అండ్ ఇందులో కన్ఫర్మ్ అయిన కపుల్స్ ఇప్పటికైతే 2 ఉన్నారు. ఒక్కరే ఎవరంటే హరిత హరీష్ గారు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. రెండోది ఆల్రెడీ దువ్వాడ మాధురి గారితో టాక్స్ నడుస్తున్నాయంట. కన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అన్నట్టు తెలుస్తుంది. దువ్వాడ మాధురి గారు చాలా స్ట్రాంగ్, శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ కపుల్ అని కపుల్ అంటే వాళ్ళిద్దరు ఇంటర్వ్యూస్ ఈ మధ్యన బాగా హల్చల్ అవుతున్న కపుల్ అని చెప్పచ్చు అనమాట. అండ్ ఇంకొకరు ఎవరంటే ప్రియాంక జైన్ అండ్ శివ గారు. వీళ్ళిద్దరు కూడా ఆల్రెడీ లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు, అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరు వీడియోస్, షార్ట్స్, రీల్స్ అందరూ చూస్తుంటారు కాబట్టి వీళ్ళు జనాలకి బాగా తెలిసిన కపుల్ కూడా. సో వీళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయండి, అందులో అయితే నో డౌట్. ఇంకొక కపుల్ ఎవరంటే అమర్ గారు అండ్ తేజస్విని గారు అనుకుంటున్నారు. మరి వాళ్ళిద్దరిని తీసుకురావచ్చు, కానీ అప్పటికే అమర్ గారు ఒక డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి మేబీ అది క్లాష్ అయితే తీసుకురాకపోవచ్చు. ఇప్పటికైతే ఇది నా దగ్గర ఉన్న అప్డేట్స్ అనమాట. ఇక్కడ నుంచి ప్రతిరోజు ఈ షో అండ్ ఏ షో జరుగుతున్నా ఖచ్చితంగా నా ఛానల్లో అప్డేట్ నేను పెడుతూ ఉంటాను. అండ్ మీరు ఈ షో మీద మీ ఒపీనియన్ ఏమనుకుంటా, అంటే ఇది బాగుంటుంది అనుకుంటున్నారా, హిట్ అవుతుంది అనుకుంటున్నారా, ఎలాంటి కపుల్స్ వస్తే ఈ షో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మర్చిపోయాను, హోస్ట్ కింద ఎవరో కాదండి, శ్రీముఖి గారు హోస్ట్ అనమాట. జడ్జెస్ కింద 3 అనుకుంటున్నారు, అందులో ఒకరైతే రాధా గారు, మరి మిగిలిన 2 ఎవరు అనేది అయితే మన దగ్గర అస్సలు నో ఐడియా. ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు ఇది నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. సో సరికొత్త ఈ కపుల్ షో ఒక డిఫరెంట్ రియాలిటీ షోని ఫేస్ చేయడానికి అందరు ఆడియన్స్ నాకు తెలిసి ఖచ్చితంగా ఫేస్ కాదు అండ్ చూడడానికి ఎంటర్టైన్ అవ్వడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను.
అండ్ కామెంట్ డౌన్ చేయండి ఎలాంటి కపుల్స్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి కపుల్ షో మీద. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.